సాధారణంగా ఇళ్ల స్థలాల వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెడితే విలువ పెరగడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. బంగారం కొని పెట్టుకుంటే విలువ పెరిగినా దానిపై నిరంతర ఆదాయం మాత్రం రాదు. అయితే గోల్డ్కు సంబంధించి కొత్తగా వచ్చిన లీజ్ విధానం తెలిస్తే బంగారం ఉన్న వాళ్ళంతా గంతేస్తారు. మేలిమి బంగారం బిస్కెట్లను ఆభరణాల విక్రేతలు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లకు అద్దెకివ్వచ్చు. రోజువారీ కార్యకలాపాల కోసం ఆభరణాల విక్రేతలకు నగదు లేదా మేలిమి బంగారం కావాలి. నగదైతే అధిక వడ్డీ చెల్లించాలి. తక్కువ వడ్డీకి పసిడి లభిస్తోంది కాబట్టి దీనికి దుకాణదారులు ముందుకొస్తున్నారు. బంగారాన్ని పూచీకత్తుపై లీజ్కిస్తే 2% వడ్డీ, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇళ్లల్లో ఉన్న పసిడి ఆభరణాలు ఉంటే వాటిని అద్దెకివ్వచ్చు. వాటిని కరిగించి స్వచ్ఛమైన 999 బంగారు ముద్దగా మార్చి దాని బరువు తూచి దాని ప్రకారం లీజ్కి తీసుకుంటారు. కాల వ్యవధి తీరాక మళ్ళీ మేలిమి బంగారం రూపంలోనే తిరిగిస్తారు. అప్పటి వరకు పసిడి విలువపై వడ్డీ చెల్లిస్తారు. దీంతో మీ ఆభరణాలు పాత రూపంలోనే ఉండాలనుకుంటే మాత్రం వీరికివ్వకూడదు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ఇస్తే ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ వ్యక్తులతో ఇబ్బంది అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందే అవకాశం ఉంది. దీనినే పసిడి నగదీకరణ పథకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల వద్ద వృధాగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు, తద్వారా బంగారాన్ని దిగుమతి చేసేందుకు, విదేశీ మారకపు ద్రవ్యాన్ని వెచ్చించకుండా చూసేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది.